ఇవ్వడానికి వచ్చేసాను. ఈ సంస్థ పేరు ఏంటి, దీంట్లో ఇన్కమ్ మోడల్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం క్లియర్ గా వీడియోలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఈ సంస్థ పేరు చూస్తే గనక బేస్ ఫర్ ఎవర్ అనమాట. వీళ్ళ వెబ్సైట్ అయితే గనక www.baseforever.net అనేది సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ఒకసారి వెబ్సైట్ ని విజిట్ చేస్తే గనక కంపెనీ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఈ సంస్థలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఈ సంస్థలో జాయిన్ అవ్వచ్చు. బేస్ ఫర్ ఎవర్ అనేది ఎక్స్ప్లోర్ బేస్ ఫర్ ఎవర్ ఇది కంప్లీట్ గా 100% డీసెంట్రలైజ్డ్ చేయబడిన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంతా కూడా చాలా రియాలిటీగా ఉంటుంది. ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఎలా ఉంది ఏంటి అని క్లియర్ గా చెప్పడం జరిగింది. 2010కి వెళ్తే కనుక ఎర్లీ కాన్సెప్ట్స్ అండ్ బిట్ కాయిన్స్ ఉండేవి. అదే 2015 లో అయితే కనుక స్మార్ట్ కాంట్రాక్ట్స్ తోటి ఎథీరియం ఉండేది. ఆ తర్వాత 2018కి వెళ్తే కనుక లిక్విడిటీ పోల్స్. ఎవరైనా ఈ సంస్థలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఈ సంస్థలో జాయిన్ అవ్వచ్చు. బేస్ ఫర్ ఎవర్ అనేది ఎక్స్ప్లోర్ బేస్ ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి క్లియర్ గా వీడియోలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఈ సంస్థ పేరు చూస్తే గనక బేస్ ఫర్ ఎవర్ అనమాట. వీళ్ళ వెబ్సైట్ అయితే గనక www.baseforever.net అనేది సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ఒకసారి వెబ్సైట్ ని విజిట్ చేస్తే గనక కంపెనీ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఈ సంస్థలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఈ సంస్థలో జాయిన్ అవ్వచ్చు. బేస్ ఫర్ ఎవర్ అనేది ఎక్స్ప్లోర్ బేస్ ఫర్ ఎవర్ ఇది కంప్లీట్ గా 100% డీసెంట్రలైజ్డ్ చేయబడిన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంతా కూడా చాలా రియాలిటీగా ఉంటుంది. ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఎలా ఉంది ఏంటి అని క్లియర్ గా చెప్పడం జరిగింది. 2010కి వెళ్తే కనుక ఎర్లీ కాన్సెప్ట్స్ అండ్ బిట్ కాయిన్స్ ఉండేవి. అదే 2015 లో అయితే కనుక స్మార్ట్ కాంట్రాక్ట్స్ తోటి ఎథీరియం ఉండేది. ఆ తర్వాత 2018కి వెళ్తే కనుక లిక్విడిటీ పోల్స్ అండ్ ఆటోమేటెడ్ మార్కెట్స్ ఉండేదన్నమాట దీంట్లో. అండ్ 2020కి వెళ్ళిపోతే ఎట్ ప్రజెంట్ 2020 నుంచి ఎట్ ప్రజెంట్ దాకా స్కేలింగ్ సొల్యూషన్స్ అండ్ లేయర్ 2 అంటే ఎథీరియం కి సంబంధించిన ప్రైమరీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా దీంట్లో మనకి ఈజీగా జరుగుతాయి అనమాట. విత్ హై ట్రాన్సాక్షన్స్ తోటి లో ఫీజ్ తోటి అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి మనకి బేస్ ఫర్ ఎవర్ అనేది లీవరేజ్ బ్లాక్స్ అండ్ రోబస్ట్ ఆర్కిటెక్చర్ డిఫైన్ చేసింది. ఇది డీసెంట్రలైజింగ్ మార్కెటింగ్ ద్వారా చేస్తారు విత్ కటింగ్ ఎడ్జ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా. ఇవన్నీ మనకి ఇమ్యూటబుల్ అండ్ అల్టర్నేబుల్ ఎన్ష్యూరింగ్ సెక్యూర్ అండ్ స్టేబుల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి మనకి ఎకో సిస్టమ్ లో. తర్వాత ఇట్లా పర్మనెంట్ గా మనకి బ్లాక్ చైన్ వెరిఫై చేస్తారు దాన్ని నెట్వర్క్ ఆఫ్ ద కంప్యూటర్స్ ద్వారా. సో దీనికి ఏమవుతుందంటే బేస్ ఫర్ ఎవర్ స్టాండ్ అవుతూ ఉంటుంది ఇమ్యూన్ నుంచి డిస్ట్రిబ్యూషన్స్ దాకా. ఆ తర్వాత ఫ్యూచర్ ఆఫ్ స్ట్రాటజీ మార్కెటింగ్ ని బట్టి టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎస్టాబ్లింగ్ అవన్నీ ట్రస్ట్ చేసి దాని నుంచి డీసెంట్రలైజ్ చేసిన ప్లాట్ఫామ్ నుంచి షేప్ చేసి మనకి ఫ్యూచర్ లో షేప్ ఆఫ్ ద బిజినెస్ ని మనకు చూపిస్తారు. బేస్ బ్లాక్ చైన్ అంటే ఏంటి అంటే గనక ఇది ఒక కోర్ అనమాట. ఇది కంప్లీట్ గా ఆప్టిమైజింగ్ రోల్ అప్ లీవరేజింగ్ ద్వారా ఓపీ స్టాక్ డెవలప్ చేస్తూ ఆప్టిమైజింగ్ చేసుకున్న దాన్ని లో కాస్ట్ లో అందరికి ఎథీరియం డియాప్స్ ద్వారా సొల్యూషన్స్ స్కేలబుల్ చేస్తారు. దీని ద్వారా మనకి ఏంటి అంటే ఎలాంటి ఓన్ నేటివ్ టోకన్స్ కానీ రియబిలిటెడ్ ఎథీరియం ట్రాన్సాక్షన్స్ ఫీస్ కానీ ఏమైనా సరే మనం క్లోజ్ గా అన్ని ఫంక్షనల్ గా అన్ని చూసుకోవచ్చు. మనకి బేసిక్ స్ట్రక్చర్ ని బట్టి సీమ్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎథీరియం డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం దీంట్లో వితౌట్ ఎన్విరాన్మెంట్ డిపార్టింగ్ ఫ్రమ్ అంటే ఎథీరియం ఎకో సిస్టమ్ ఫెమిలియర్స్ గురించి అన్ని క్లియర్ గా మనం చూసుకోవచ్చు. ఇందులో మనకి సపోర్టింగ్స్ అన్ని డియాప్ ఇంక్లూడింగ్ పాపులర్ డెఫీ ప్రోటోకాల్స్ నుంచి ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ దాకా ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ డెవలప్స్ అన్ని కూడా మనం ఇక్కడ వెసల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూస్తే కనుక ఇక్కడ రిక్వైర్ చేసిన యూజర్స్ అందరికీ ట్రాన్స్ఫర్ ఎథీరియం కానీ లేకపోతే ఈఆర్సీ టోకన్స్ అన్ని కూడా అఫీషియల్ గా బేస్ బ్రిడ్జ్ ఆర్ అదర్ పార్ట్నర్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట. బేస్ ఎకో సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి ఎథీరియం లేయర్ 2 స్కానింగ్ సొల్యూషన్స్ అన్ని కూడా బై కాయిన్ బేస్ డిజైన్ చేసి దాని ఆఫరింగ్ నుంచి సెక్యూర్ చేశారు. దాన్ని లో కాస్ట్ లో డెవలప్ హై ఫ్రెండ్లీ ఎకో ప్లాట్ఫామ్ లాగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఈ ప్లాట్ఫామ్ అనేది డీసెంట్రలైజ్ అప్లికేషన్స్ ని తీసుకొచ్చారు. టెక్స్ట్ సోషల్ మీడియా ఆ తర్వాత ఎన్ఎఫ్టీ లాంచ్ ఆఫర్ ఇన్సూరెన్స్ ఆల్ అగ్రిమెంట్స్ సెక్యూరిటీ మేమే ల్యాండింగ్ డివరేటివ్ డేట్ లాంచ్ ప్యాడ్ ఎన్ఎఫ్టీ కొలాబరేటివ్స్ బ్రిడ్జ్ ఒరాకల్ డాట్ ఎక్స్ప్లోర్ గేమింగ్ మార్కెట్ ప్లేసెస్ ఎక్స్చేంజ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇందులో మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ ఇన్ బేస్ ఫర్ ఎవర్. ఎందుకు అంటే
అంటే కనుక ఎక్స్పీరియన్స్, ట్రాన్స్పరెన్సీ అన్ని కూడా ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ త్రూ బెస్ట్. మనకి ఇక్కడ బేస్ ఫర్ ఎవర్ లో డీసెంట్రలైజ్ చేయబడిన నెట్వర్క్ కాబట్టి మనం ఇక్కడ అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. ద పవర్ ఆఫ్ సీమ్లెస్ పేర్ టు పేర్ ఎక్స్చేంజెస్ అన్ని కూడా మనకి ఇందులో కటింగ్ ఎడ్జెస్ ప్లాట్ఫామ్ లో ఉంటాయి. లో ఫీ ఉంటుంది, హై ఎఫిషియన్సీ బ్లాక్ చైన్ ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఎర్నింగ్ పొటెన్షియల్స్ అన్ని కూడా మనకి రోబస్ట్ ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి సెక్యూర్ బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రిఫర్డ్ వాలెట్స్ ఏంటి అంటే కనుక కాయిన్ బేస్, మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇన్స్టాల్ కాయిన్ బేస్ వాలెట్ ని మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత టాప్అప్ యువర్ వాలెట్, మన టాప్అప్ ని మనం వాలెట్ ని టాప్అప్ చేసుకోవచ్చు విత్ USDT ఆర్ ETH. కనెక్ట్ చేసుకున్న తర్వాత వాలెట్ ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ పేజ్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిఫరల్ అడ్రస్ ని టైప్ చేసి మనకి రిజిస్టర్ దగ్గర స్టార్ట్ చేయాలి. రిజిస్టర్ దగ్గర మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతే, ఆటోమేటిక్ గా మనకి ఇందులో ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంటాయి బేస్ ఫర్ ఎవర్ లో. ఆ తర్వాత బేస్ ఫర్ లో ఫస్ట్ పొజిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే మనకి పైన చేంజ్ చేసుకొని బేస్ రెవల్యూషన్ డిజిటల్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం దాన్ని వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్. ఆ తర్వాత బేస్ హార్వెస్టింగ్ 0.5 అండ్ బేస్ ఎటర్నిటీ 0.5 అనమాట. ఇక్కడ బేస్ హార్వెస్టింగ్ లో ప్రజెంట్ స్ట్రక్చర్ అంతా కూడా ఆపర్చునిటీ బట్టి మనకి 15 డిస్ట్రక్షన్ బేసెస్ లో ఈచ్ స్పెసిఫైడ్ ప్రైస్ నుంచి ఐడి క్రియేట్ చేసి విత్ ఇన్ ద బేస్ ఎటర్నిటీ ద్వారా మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ రిఫరల్ లో వచ్చేసి ఐడిని విత్ బేస్ హార్వెస్టింగ్ ఎటర్నిటీతో ఇన్వైట్ చేస్తారు క్రియేషన్ లో. సెకండ్ రిఫరల్ నుంచి డివైడ్ చేసిన రివార్డ్స్ అన్నిటినీ కూడా రెఫరల్ టు అప్పర్ లైన్ లో ఈవెన్ గా 50 ఈచ్ 1 నుంచి 5 దాకా బేసెస్ చేస్తారు అండ్ 16 నుంచి 15 బేసెస్ లో అమౌంట్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అకాస్ 5 నుంచి 10th లెవెల్ దాకా. స్పాన్సర్ కి 5% ఈ డిస్ట్రిబ్యూషన్స్ కి రివార్డ్ స్ట్రక్చర్ అనేది ఇన్సెంటింగ్ లో ఉంటుంది. థర్డ్ రిఫరల్ ఛానల్స్ అన్ని కూడా 100% గా రివార్డ్ డైరెక్ట్ గా రిఫరల్ కి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ రివార్డింగ్ డైరెక్ట్ రికమెంట్ అవుతుంది అది మనకి. అండ్ ఫోర్త్ రిఫరల్ నుంచి అంతా రివార్డ్స్ అన్ని కూడా స్పాన్సర్ కి వెళ్ళిపోతాయి ఎంటైర్ గా. మనకి క్రియేటింగ్ ఐడి అన్ని కూడా రిఫర్ చేసి దాని నుంచి యాడ్ అయినవన్నీ రిఫరల్ అండర్ అప్లైన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ బేస్ హార్వెస్టింగ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇస్తే కనుక ఫస్ట్ రిఫరల్ కి మనకి ఎలా ఉంటుంది అంటే న్యూ యూజర్ వస్తారు కాబట్టి ప్రోగ్రామ్ రిఫరల్ లింక్ ద్వారా వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు జాయిన్ అయిన తర్వాత USDT జాయినింగ్ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్పెసిఫై ఎంటర్లీ బేస్ అటర్నీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. అపాన్ యాక్టివేషన్ అయిన తర్వాత ఐడి క్రియేట్ అయిన తర్వాత స్పాన్సర్ కి న్యూ ఐడి బేస్ 1 ఇస్తారు. దాని నుంచి మనకి పార్టిసిపేషన్స్ అంతా ఇండికేట్ చేసుకోవచ్చు ఈ సిస్టమ్ లో. ఫస్ట్ బేస్ లో ప్రోగ్రామ్ యాక్టివేట్ అయిన తర్వాత జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనకి యాక్టివేషన్స్ అన్ని కూడా ఇనిషియల్ లెవెల్ నుంచి టైర్ మెంబర్షిప్ ఆఫ్ బెనిఫిట్స్ అన్ని కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత ఆప్షన్ లో మనకి ఏంటి అంటే లెవెల్ అప్ అని పే చేసుకోవడానికి స్పెసిఫైడ్ అమౌంట్ కట్టి యాడ్ అంతా కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఇక్కడ బేస్ ఎంట్రీలో రిఫర్ చేసుకోవాలి మనం. అండ్ బేస్ హార్వెస్టింగ్ ఇక్కడ ఫస్ట్ రిఫరల్ లో ఎలా ఉంటుంది ఏంటి అంటే క్లియర్ గా చార్ట్ లో చూపించారనమాట. ప్రైస్ 0.5 ఉంటుంది ఫస్ట్. ఇక్కడ ఎయిర్టెల్ 1 ఉంటుంది, ఎయిర్ డ్రాప్ అయితే 50 ఎయిర్ డ్రాప్ ఉంటుంది. బేస్ 2 అయితే కనుక ప్రైస్ 1 ఉంటుంది, రిఫరల్ 1 రూపీ. ఆ తర్వాత నెక్స్ట్ రివార్డ్ అయితే కనుక 50% లో ఉంటే 0.5%, ఎటర్నిటీ 1 ఎటర్నిటీ ఉంటుంది. ఎయిర్ డ్రాప్ అయితే కనుక 100 ఎయిర్ డ్రాప్స్ ఉంటాయి. సో అలాగే టోటల్ ఎంత వస్తుంది ఏంటి, ఎంత రివార్డ్, ఎన్ని ఎటర్నిటీ, అండయింగ్ ఎంత, టోటల్ గా ఎన్ని ఎయిర్ డ్రాప్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మనకి ఏంటి అంటే అకౌంట్ కంప్లీటింగ్ 15 బేసెస్ మనం కంప్లీట్ చేస్తే ఏలో ఆ తర్వాత యూజర్ జనరేట్స్ టోటల్ గా 345 ఐడీస్ అనేది క్రియేట్ అవుతాయి. అండ్ 140 వచ్చేసి ఇంటర్నల్ కి అండ్ 117 వచ్చేసి అండయింగ్ వెళ్ళిపోతాయి. 16 అండ్ ఎవర్ లాస్టింగ్ లో ఆ తర్వాత 12 ఇంపార్టెంట్ గా మనకి రిసీవ్ చేసుకున్న ఎయిర్ డ్రాప్స్ అన్ని కూడా 20.1 మిలియన్ టోకన్స్ అనమాట. ఈ రివార్డింగ్స్ అన్ని కూడా ఎంగేజ్మెంట్ నెట్వర్క్ లోకి రివార్డ్ చేసుకోవచ్చు మనం. బేస్ హార్వెస్టింగ్ సెకండ్ రిఫరల్. ఈ బేస్ హార్వెస్టింగ్ సెకండ్ రిఫరల్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బేస్ 1 ఇనిషియల్ పార్టిసిపేషన్ ఉంటుంది, జాయినింగ్ పేమెంట్ ఉంటుంది, దీనికి B1 రీప్లేస్ అవుతుంది, పేయింగ్ 1 USDT. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివార్డ్ చూస్తే 50% ఆఫ్ ద రివార్డ్ ఉంటుంది, గోస్ డైరెక్ట్ గా ఇమీడియట్ స్పాన్సర్ కి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 50% వచ్చేసి డిపాజిట్ అవుతుంది ఎంటర్నిటీ పూల్ లో. ఐడి క్రియేషన్ కి వచ్చేసి మనం ఖచ్చితంగా ఎంటైర్ సిస్టమ్ ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. బేస్ 2 నుంచి 5 లెవెల్స్ లెవెలింగ్ అప్ ఎలా ఉంటుందంటే 50% లెవెల్ పేమెంట్స్ అన్ని కూడా గోస్ అప్ తో డైరెక్ట్ స్పాన్సర్ కి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 15% సెకండ్ అప్ లైన్ కి వెళ్ళిపోతాయి. బేస్ 6 వచ్చేసరికి ఫ్యూచర్ అడ్వాంటేజ్ ఎలా ఉంటుందంటే 50% అమౌంట్ అంతా పే చేయబడుతుంది లెవెల్ అప్ లో. 6th బేస్ గివెన్ టు డైరెక్ట్ స్పాన్సర్ కి వెళ్ళిపోతుంది. ద రిమైనింగ్ 50% అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమౌంట్ 5 లెవెల్స్ విత్ ఇన్ ద బేస్ సేమ్ బేస్ లో ఉన్న వాళ్ళకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ బేస్ 7 నుంచి 15 దాకా అయితే కనుక అడ్వాన్స్ లెవెలింగ్ అనమాట. ఇది యూజర్స్ కంటిన్యూ చేస్తారు టు పే లెవెల్ అప్ టు
7 నుంచి 15 లెవెల్స్ దాకా కంటిన్యూ చేస్తారు. 50% పేమెంట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా స్పాన్సర్ కి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 50% అంతా కూడా 10 లెవెల్స్ కి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సేమ్ బేస్ లో ఉన్న వాళ్ళకి ఈచ్ ఆఫ్ దమ్ 5% వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ సెకండ్ రిఫర్ ఎలా అనేది ఇక్కడ మనం చెప్పిందంతా ఇక్కడ చార్ట్ రూపంలో ఇచ్చారు. సో ఇది కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోండి. అండ్ బేస్ హార్వెస్టింగ్, ఈ బేస్ హార్వెస్టింగ్ లో థర్డ్ రిఫరల్ వచ్చేసి బేస్ 1 వచ్చేసి ఇనిషియల్ జాయినింగ్ ఉంటుంది. జాయినింగ్ ఫీ పేమెంట్ అంతా కూడా రెఫరల్ సి పొజిషన్ ని ఆ తర్వాత అమౌంట్ అంతా కూడా $1 ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివార్డ్స్ ఎలా ఉంటాయంటే 50% ఫీ వచ్చేసి $0.50 వచ్చేసి అక్యులేట్ అవుతుంది ఇమీడియట్ స్పాన్సర్ కి. ఆ రిమైనింగ్ 50% వచ్చేసి కాంట్రిబ్యూట్ అవుతుంది ఎంటరిటీ పోల్ కి. ఐడి క్రియేషన్ కి వచ్చేసి మన క్రియేషన్ యూనిక్ ఐడి వచ్చేసి కరెంట్ యూజర్స్ కి కావాలి పేమెంట్ అంతాను. బేస్ 2 నుంచి 15 దాకా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 100% పేమెంట్స్ అవుతూ ఉంటాయి లెవెలింగ్ అప్ బేసిస్ లో ఉన్న వాళ్ళందరికీ. ఇక్కడ డైరెక్ట్ గా ఎంటర్ అవ్వచ్చు స్పాన్సర్ కి. ఇది ఇక్కడ బేస్ థర్డ్ రిఫరల్ కి వచ్చేసిన ప్రైస్ లిస్ట్ అంతా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ బేస్ వచ్చేసి 0.5 అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రివార్డ్ 0.5 ఉంటుంది. సెకండ్ బేస్ 1 వస్తుంది. తర్వాత ఇక్కడ రివార్డ్ కూడా 1 ఉంటుంది మనకి. సో ఇది ఎలా అంటే మనం ఇచ్చే దాన్ని బట్టి మనకి ప్రైస్ లిస్ట్ కూడా రివార్డ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ బేస్ హార్వెస్టింగ్ 4 ఇక్కడ వచ్చేసి మనకి ఆటో రీఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఛాన్స్ ఉంటుంది మనకి ఫస్ట్ బేస్ నుంచి ఫ్రెష్ సైకిల్ అపాన్ విచ్ మనకి ఇక్కడ ఐడి అనేది గివెన్ ఆ రెఫరల్ ఐడి కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మన ప్రతి ఒక్క దానికి ఫ్రెష్ బేస్ అంతా కూడా రివార్డ్ అవుతూ ఉంటుంది రీఇన్వెస్ట్మెంట్ కి. అందుకని ఎప్పుడప్పుడు ఛాన్స్ వస్తుంది మనకి రివార్డ్స్ ఏబీసీ నుంచి మనకి మళ్ళీ ఇన్కమ్ తీసుకోవడానికి ఇది ఒక ఛాన్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఫ్రెష్ బేస్ అప్పుడు నెక్స్ట్ రివార్డ్ తీసుకోవాలి అంటే కనుక రివార్డెడ్ మనం ఖచ్చితంగా ఒక రెఫరల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిఫరల్ డి నుంచి మనకి రివార్డ్ అయితే కనుక ఫ్రెష్ బేస్ నుంచి అండర్ ద ప్లేస్ ఎక్కడంటే స్పాన్సర్ కి ఆ ఇన్కమ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఏబీసీ అపాన్ వేకెన్సీ పొజిషన్ ని బట్టి రివార్డ్ అనేది జరుగుతుంది అనమాట. బేస్ అటర్నిటీ, ఈ బేస్ అటర్నిటీలో వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ ఎర్నింగ్ పొటెన్షియల్ అక్రాస్ 4 పోల్స్ కి ఉంటుంది అనమాట. అండర్ డైయింగ్ ఎవర్ లాస్టింగ్ ఇన్ టోటల్ ఈచ్ పోల్స్ వచ్చి కూడా మనకి ఇనిక్యూ మ్యాట్రిక్స్ లెవెల్స్ అనేది ఉంటాయి. ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా చూపించారు. ఎటర్నల్ పోల్ కి వచ్చేసి మనకి 5x5 మ్యాట్రిక్స్ సిస్టమ్ లో రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది. అక్రాస్ 6th లెవెల్ దాకా 1 నుంచి $600 దాకా ఎంట్రీస్ ఐడి హోల్డర్స్ అందరికి ప్రోగ్రెసివ్ గా జరుగుతుంది. అండర్ పోల్ అయితే సిమిలర్ గా ఎటర్నిటీ పోల్ లాగానే ఉంటుంది. పూల్ ప్రొవైడ్ చేసే రివార్డ్స్ అన్ని కూడా 10 నుంచి $600 దాకా అక్రాస్ 6 లెవెల్స్ కి ఉంటుంది విత్ ఇన్ 5x5 మ్యాట్రిక్స్ లో. ఎవర్ లాస్టింగ్ పోల్ ఇది వచ్చేసి మనకి రివార్డ్ సిగ్నిఫికెన్సీగా ఆఫర్ చేయబడుతుంది. 100 నుంచి $60,000 దాకా అక్రాస్ 6 లెవెల్స్ కి విత్ ఇన్ అంటే 5x5 మ్యాట్రిక్స్ లో దీనికి అటెండ్ చేయడం జరుగుతుంది అనమాట. హైయర్ స్టేక్స్ కి ఏం చేయబడుతుంది. ఇంపోర్టల్ పోల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే 3x3 మ్యాట్రిక్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. దీన్ని 6 లెవెల్స్ కి రివార్డ్స్ ఉంటాయి. రేంజింగ్ ఆఫ్ 500 నుంచి $44,500 దాకా దీన్ని ట్రయల్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. సో బేస్ ఎటర్నిటీ ఎలా ఉంటుంది? అప్పర్ లెవెల్లో వచ్చేసి మనకి 0.5 నుంచి $712 దాకా ఉంటుంది. అప్పర్ లెవెల్లో అండర్లైయింగ్ పోల్ చూసుకుంటే కనుక $5 నుంచి $7,120 దాకా. అప్పర్ లెవెల్లో ఎవర్ లాస్టింగ్ పోల్ వచ్చేసి $50 నుంచి $71,200 ఇక్కడ వచ్చి $71,200 దాకా ఉంటుంది. అప్పర్ లైనర్స్ వచ్చేసి మనకి ఇంపోర్టల్ పోల్ ఇది వచ్చేసి మనకి $500 నుంచి $57,000 దాకా ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్ గా 6 లెవెల్స్ ఉంటాయి. ఎటర్నిటీ రివార్డ్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయబడడం జరుగుతుంది అనమాట. అల్టర్నేటివ్ పోల్ 5 మ్యాట్రిక్స్ సిస్టమ్ ఇక్కడ వచ్చేసి 5 మ్యాట్రిక్స్ సిస్టమ్ లో ఇందాక మనం చెప్పింది ఇక్కడ మ్యాట్రిక్స్ లో క్లియర్ గా ఇక్కడ చూపించడం జరిగింది. టోటల్ గా 6 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ లో $0.5 ప్రాఫిట్ 5 మెంబర్స్ కనుక్కుంటే కంటే ఒక్కరికి 2.5 వస్తుంది. అప్పర్ లెవెల్ లో 1.5 అండ్ ప్రాఫిట్ మన ప్రాఫిట్ చూసుకుంటే 1 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ఐడి క్రియేట్ అవ్వదు. సో టోటల్ గా 12 లెవెల్స్ కంప్లీట్ 6 లెవెల్స్ మనం కంప్లీట్ చేసేసరికి మనకి టోటల్ గా $182 వస్తుంది. ప్రాఫిట్ 5 మెంబర్స్ కి చూసుకుంటే $910 వస్తుంది. అప్పర్ లెవెల్స్ లో చూసుకుంటే కనుక 181.5 ఉంటుంది. అండ్ రీజనరేషన్ యూఎస్డి చూసుకుంటే కనుక 16.5. టోటల్ గా మన ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక 712. అండ్ ఇక్కడ రీజనరీ రీబర్త్ ఐడీస్ 33 రీబర్త్ ఐడీస్ ఉంటాయి. ఇక్కడ 1 నుంచి మన 9 బేసెస్ కంప్లీట్ చేస్తే విత్ రిఫరల్ ఏ ఇన్ ద సైకిల్ మనకి టోటల్ గా 149 ఐడీస్ వచ్చేసి ఇక్కడ ఎమరాల్డ్ కోడ్ లో ఉంటాయి. ఎవ్రీ రీజనరేషన్స్ కి ఐడి పోల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ లెవెల్ 1. సో అండర్లైయింగ్
పోల్ 5 మ్యాట్రిక్స్ సేమ్ ఇందాక చెప్పిన దానిలాగానే ఉంటుంది. అది కంప్లీటింగ్ 7 లెవెల్స్ అయిన తర్వాత మనకి 7 నుంచి 13 లో విత్ రిఫరల్ ఆఫ్ ఏ సైకిల్ నుంచి చూస్తే మనకి టోటల్ గా 117 ఐడీస్ వచ్చేసి అన్డైయింగ్ పోల్ లో ఉంటాయి. ఎవ్రీ రిజిస్ట్రేషన్స్ ఐడీస్ అంతా పోల్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ ఫస్ట్ లెవెల్ నుంచి. సో టోటల్ గా ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్ 6 లెవెల్స్ అయిపోయేసరికి మనకి 1820 యూఎస్డిటీ ఉంటుంది. అండ్ ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక 9,100 రూపీస్. అండ్ అప్పర్ లెవెల్స్ చూసుకుంటే కనుక 1,815. రీజనరేషన్ చూస్తే కనుక 165. మన ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక 7,120. అండ్ రీజన్ ఐడీస్ చూసుకుంటే కనుక 33 అనమాట. ఎవర్ లాస్టింగ్ పోల్ 5 మ్యాట్రిక్స్ సేమ్ ఇది దానిలాగానే ఉంటుంది. ఇక్కడైతే కంప్లీటింగ్ 10 నుంచి 14 ప్లేసెస్ కంప్లీట్ అయితే విత్ రిఫరల్ ఏ ఆ సైకిల్ అంతా కూడా టోటల్ గా 68 ఐడీస్ వచ్చేసి ఎవర్ లాస్టింగ్ పోల్ లో మనకి క్యాలిక్యులేట్ అవుతాయి టోటల్ గా. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ రీజనరేషన్ కి కూడా మనకి ఐడి అనేది ఖచ్చితంగా స్టార్ట్ కావాలి. ఫ్రమ్ రోల్ నుంచి ఫస్ట్ లెవెల్ నుంచి ఐడి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ టోటల్ గా 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి 18,200 యూఎస్డిటీ వస్తుంది అనమాట. ప్రాఫిట్ చూసుకుంటే 5 మెంబర్స్ కి కలిపి 91,000. అప్పర్ లైన్స్ లో చూసుకుంటే కనుక 18,150. రీజన్ యూఎస్డిటీ చూసుకుంటే కనుక 24,300. మన ప్రాఫిట్స్ చూస్తే కనుక 71,200 రూపీస్ అనమాట. ఇక్కడ టోటల్ గా రీజన్ ఐడీస్ చూసుకుంటే కనుక 33 రీజన్ ఐడీస్ ఉంటాయి. అండ్ ఇంపోర్టల్ పోల్ కూడా సేమ్ అంతే. ఇది మాత్రం 3 మ్యాట్రిక్స్ లో మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా 6 లెవెల్స్ లో ఉంటాయి. 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి 31,500 యూఎస్డిటీ ఉంటుంది. ప్రాఫిట్ 3 మెంబర్స్ కి చూసుకుంటే కనుక 94,500 రూపీస్ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ అప్పర్ లెవెల్స్ లో చూసుకుంటే కనుక 31,000. రీజన్ యూఎస్డిటీ చూస్తే 6,500. అండ్ మన ప్రాఫిట్ కి వెళ్తే కనుక 57,000 టోటల్ ప్రాఫిట్ అనమాట. దాంట్లో రీజన్ ఐడీస్ చూసుకుంటే కనుక 13 ఐడీస్ ఉంటాయి. మనకి ఇక్కడ 14 నుంచి 15 డేస్ కంప్లీట్ అవ్వగానే రిఫరల్ ఏ అంతా సైకిల్ అంతా కూడా టోటల్ గా 12 ఐడీస్ ఇంపోర్టల్ పోల్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఎవ్రీ రీజనరేషన్స్ కి కూడా ఐడి అనేది పోల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ ఫస్ట్ లెవెల్ నుంచి. సో బేస్ ఫర్ ఎవర్ ఫ్యూచర్ రిపోర్ట్ లాంచ్ ప్యాడ్ ఉంది, ఆ తర్వాత లాంచ్ ప్యాడ్ బ్రిడ్జ్ అండ్ ట్రేడింగ్ బోర్డ్ అండ్ స్కేటింగ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా అతి త్వరలో మనకి దీంట్లో రాబోతున్నాయి అనమాట. సో నేను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తానండి. మీకు ఇంకా ఏమైనా కంపెనీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి వెబ్సైట్ ని విజిట్ చేయండి.